రీసెంట్ గా ప్రియప్రకాష్ వారియర్ ఒక ఈవెంట్ లో సాఫ్రాన్ కలర్ డ్రెస్ వేసుకున్నందుకు ఒక రిపోర్టర్ మీరు సాఫ్రాన్ కలర్ డ్రెస్ ఎందుకు వేసుకున్నారు, దీని వెనుక మీకు ఏమైనా స్పెషల్ రీజన్ ఉందా అని ప్రశ్నించింది. చాలా కారణం ఉంటాను పెట్టిన అట్రాక్టివ్ అది నాది అట్రాక్టివ్ అవ్వమని పెట్టదు అది ఉండాలి ఈ డ్రెస్. దానికి ప్రియప్రకాష్ వారియర్ స్పెషల్ గా ఏం లేదు, నేను బ్రాండ్ అంబాసిడర్ కదా, స్టేజ్ కి ఈవెంట్ కి మ్యాచ్ అయ్యేలా ఉంటది అని వేసుకున్నాను అంతేగాని వేరే ఉద్దేశంతో ఏం లేదని చెప్పింది. వేసుకునే బట్టల కలర్ కి కూడా మతాన్ని అంటిస్తున్నారు. నేషనల్ ఫ్లాగ్ లో సాఫ్రాన్ కలర్ ఉంటది, అలానే ఆ విషయాన్ని కూడా ఇలానే క్వశ్చన్ చేస్తారా? కేరళలో ఎంతమంది ముస్లిం స్టూడెంట్స్ హిజాబ్ వేసుకుని తిరుగుతారు, ఎందుకని వాళ్ళని క్వశ్చన్ చేయరు? ఎలాంటి రిలీజియన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా జస్ట్ ఒక సాఫ్రాన్ కలర్ వేసుకున్నందుకు ఈమెను క్వశ్చన్ చేసి వాళ్ళని ఎందుకు క్వశ్చన్ చేయరు మీరు? ముందే కేరళ వాళ్ళకి సాఫ్రాన్ కలర్ అంటే ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ ఉంటది, దాన్ని కాంట్రవర్సీగా పొలిటికల్ ఇష్యూగా చేద్దామని ట్రై చేసిండు. కానీ ప్రియప్రకాష్ వారియర్ గారు క్లారిటీగా చెప్పారు ఇందులో ఎలాంటి నెగిటివ్ లేదని. ఈ ఇష్యూ మీద ఫేక్ ఫెమినిస్ట్ అయిన అనసూయ, చిన్మయి లాంటి వాళ్ళ నుండి ఎలాంటి రియాక్షన్ లేదు. ఆడవాళ్ళు ఇలా బట్టలు వేసుకోవాలి ఇక్కడ దాకా ఓకే సార్, మిమ్మల్ని నేను చెప్తున్నానా మీరు ఈ బట్టలు వేసుకోమని? బ్లేమింగ్ క్లోత్స్. సో ఈ రేప్ అపాలజిస్ట్ మైండ్ సెట్ ని కామెంట్ చేసి ఇదే మన కల్చర్, ఇదే మన ప్రకృతి, ఇదే మన సమాజం, ఇదే మన భారతీయ సంస్కారం అని వాగుతున్నటువంటి మనుషులు, ప్లీజ్ రిమెంబర్ దిస్ ఈస్ కాల్డ్ రేప్ అపాలజిస్ట్ మైండ్ సెట్. లేడీస్ ఇలాంటి మంచి బట్టలు వేసుకోవాలని చెప్పినందుకే మా బాడీ మా ఇష్టం, మా డ్రెస్సెస్ మా ఇష్టం, ఇట్స్ అవర్ చాయిస్ అని మాట్లాడారు కదా. ఇప్పుడు ఈ విషయం మీద ఒక్కరు కూడా కనీసం ట్వీట్ గానీ పోస్ట్ గానీ చేస్తలేరు. కేరళలో లిటరసీ రేట్ ఎక్కువ అని విన్నా గానీ మరీ ఇంత బుర్ర తక్కువ ఉంటారని అనుకోలే.